హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చక్కగా డిన్నర్ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, కుంభస్థలానికి ఒక్క అడుగు దూరంలో స్టాక్ మార్కెట్స్. ఛత్రపతి సినిమాలో చెప్పినట్లు ఒక్క అడుగు. సో ఒక్క అడుగు దూరంలో స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. మరి అడుగేస్తుందా? ఆ అడుగు పిడుగులాగా ఉంటుందా లేదా? ఆ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. గ్రో అవుతూనే ఉంది కదా. సో 95% అరౌండ్ అప్. సో ఐపీఓ మనం చూసాం, రీసెంట్ ఐపీఓ ఎంత బాగా సక్సెస్ అయ్యిందో. సో మరి దాని గురించి చూద్దాం. ఎల్టీఐ మైంట్రీ పర్సిస్టెంట్ గురించి చూద్దాం. సో రిలయన్స్ చార్ట్ అనాలిసిస్, అలాగే కేఈసీ బయోకాన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఖతం చేద్దాం. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని ఒకసారి లైక్ వేసుకుందాం. అలాగే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయమని చెప్పి చెప్తాను. సో చూడండి, సో మనం లాస్ట్ సండే మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళ వెన్స్డే కదా. సో మొండిగా మూర్ఖత్వంతో, సో మొండితనం మూర్ఖత్వం కలిపి స్టాక్ మార్కెట్ ఏంటంటే సువర్ణాధ్యాయం, అంటే ఆల్ టైమ్ హై వైపు వెళ్తుంది అనేది మనం మాట్లాడుకున్నాము. సో మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అనేది ఒకసారి చూస్తే చూడండి. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ మనకి చూడండి, అప్ ట్రెండ్. సో ఇక్కడ చూడండి, దీవాళీకి బయింగ్, దానికి ముందు Q2 అప్డేట్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయింగ్ జరుగుతూ ఉంది. దీవాళీ సెంటిమెంట్ బయింగ్ అనేది జరిగింది. దాని తర్వాత ఇది రీట్రేస్మెంట్ మాత్రమే అని అనుకున్నాం మనం, ఎందుకంటే స్టాక్ మార్కెట్ కంటిన్యూగా ర్యాలీ అవ్వదు కదా అది. అలాగే ఆల్ టైమ్ హైని ఛేదిస్తుంది అని అనుకున్నాం. సో అటువైపే వెళ్తుంది. సో నిన్న పడితే ఏంటంటే చాలామంది కంగారు పడి ఉండొచ్చు, కానీ మీకు ఎర్లీ మార్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఏంటంటే మీకు అప్డేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఏమనేది చూసుంటారు కదా మీరు, మీలో చాలామంది చూసే ఉంటారు. సో మార్కెట్ ఆల్ టైమ్ హై వైపే ఏం చేస్తుంది అని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో చూడండి, మొండితనం మూర్ఖత్వం రెండు కలిపి మార్కెట్ ఏంటంటే బ్రేక్అవుట్ తేబోతుంది. రేపా కాదా అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. యుఎస్ మార్కెట్లు ఇవాళ కూడా డల్ ఉన్నాయి కదా. కానీ ఏంటంటే ఓవరాల్గా మన మార్కెట్ ఇండివిజువల్గా ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే అంతగా ఇంపాక్ట్ చేయకపోవచ్చు ఇప్పుడున్న కాంటెక్స్ట్కి. చూడండి సార్, ఎనర్జీ డిఫరెంట్, కాంటెక్స్ట్ డిఫరెంట్, సిచ్యువేషన్ డిఫరెంట్. రేపే బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. అట్లీస్ట్ ఏంటంటే హైని టచ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, ఆల్ టైమ్ హైని. ఒకవేళ రేపు కాకపోయినా ఫర్దర్గా వెళ్తుంది. సో సూనర్ ఏంటంటే దీన్ని బ్రేక్ చేసి ఫర్దర్గా అగ్రెసివ్గా పైకి వెళ్తేనే ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ చేయగలరు. సో ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చాలా చేస్తున్నారు కాబట్టి ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఏంటంటే సో మరింత దూకుడుతో మార్కెట్ని అగ్రవేట్ చేస్తారు. సో ఈజీగా ఏంటంటే మనకి ఈజీగా ఇంకొక 500 to 1000 పాయింట్స్ మూవ్ అనేది ఈజీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లా అని చెప్పి దాటంగానే నువ్వు చెప్పావు నేను 1000 పాయింట్స్ కాల్ తీసుకున్నాను. చూడండి, ఎట్లాంటి పనులు చేయొద్దు, అర్థమవుతుందా? సో దెర్ ఈజ్ నో గ్యారంటీ అండ్ వారంటీ ఫర్ ద స్టాక్ మార్కెట్, ఎందుకంటే డైనమిక్ కాబట్టి మనం పైకి ట్రేడ్ చేస్తుంటే మార్కెట్ ఎడిపోతుందో చూసుకుంటూ ఉండాలి. సో మనకి అలాగే డైనమిక్గా వచ్చే ఏదైనా గుడ్ బ్యాడ్ న్యూస్లు అవి ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయో చూసుకోవాలి. ఇలా కాకుండా బ్లైండ్గా పలానా సోషల్ మీడియా చెప్పారు కాబట్టి నేను బాణం వేస్తాను అని అంటే సో మన అకౌంట్కి తూట్లు పడతాయి అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తాను. సో కాబట్టి బ్రేక్అవుట్ వస్తుంది, వచ్చి తీరుతుంది అంతే. కాకపోతే లిటిల్ బిట్ టైం పట్టచ్చు, లేదా రేపే రావచ్చు. కానీ దీన్ని ఛేదించేదే. సో మీరు కప్ అండ్ హ్యాండిల్ అనుకోండి, మీకు అనిపిస్తుంటుంది. సో మీకు సోషల్ మీడియాలో కప్ అండ్ హ్యాండిల్ అని, యూ బ్రేక్అవుట్ అని, ఫ్లాగ్ బ్రేక్అవుట్ అని ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. కానీ ఏంటంటే సో అవన్నీ ఏంటంటే రకరకాల కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని మనకు కనిపిస్తున్న ఇమేజ్. కానీ మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే మ్యాక్రో డేటాని ఫాలో అవుతుంది. అలాగే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, మదిలో ఏముంది అది తెలుసుకోవాలి. సో మనసులో ఏముందో తెలుసుకుంటే అది ఈజీ అవుతుందన్నమాట. కాబట్టి సూనర్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు సీ ద బ్రేక్అవుట్ విత్ హ్యూజ్ వాల్యూమ్. కానీ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ చూసి చంకలు గుద్దుకొని చాలామంది వస్తారు బై చేయడానికి, కానీ అది ఆలస్యం అవుతుంది. సో యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇన్ దిస్ ఏరియా, ఈ ఏరియాలో ఐడెంటిఫై చేసిన, ఈ ర్యాలీస్లో ఐడెంటిఫై చేసిన. సో ఈ బ్రేక్అవుట్ని ముందే మనం ఇమాజిన్ చేస్తే ఉపయోగం. కానీ ఈ బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ బాగుంది, గ్రీన్గా ఉంది, అలాగే సోషల్ మీడియా పీపుల్ కూడా కన్ఫర్మ్ చేశారని చెప్పి చంకలు గుద్దుకొని అప్పుడు వెళ్ళి బై చేస్తే కూడా పైకి వెళ్ళచ్చు బికాస్ ఆఫ్ ది అప్ ట్రెండ్. కాకపోతే ఏంటంటే మీ స్టాప్ లాస్ హిట్ చేసి పైకి వెళ్తుంది. అది ఎలా కూడా నేను చూపిస్తాను వన్స్ ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే. కాబట్టి అన్లెస్ అంటిల్ మధ్యలో ఏదైనా అనుకోని సడన్గా బ్యాడ్ న్యూస్ వస్తే అప్పుడు మనం రివ్యూ చేసుకోవాలి.
కదా. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు చూస్తున్నా, ఇక్కడ నేను చెప్పేది అర్థం చేసుకుంటున్నా. కొన్ని అన్ఫోర్సీన్ థింగ్స్ వస్తున్నప్పుడు వేటిని అన్ఫోర్సీన్ థింగ్స్గా, వేటికి మనం మార్కెట్ని కిందకి పోతుంది అనేది మనం రివ్యూ చేసుకోవాలి, వేటికి మనం తలగ్గకూడదు. సో టెంపరీ థింగ్స్కి తలగ్గకూడదు, దేనికి తలగ్గాలి, ఇట్లాంటివి మనం డిఫరెన్షియేషన్ అనేది ఐడెంటిఫై చేయగలిగితే మార్కెట్ ఏంటంటే మీరు సో హ్యాపీగా ఏంటంటే ఫాలో అయ్యి మంచి మనీని ఎర్న్ చేయగలుగుతారనమాట. అదనమాట. చూడండి ఫ్రెండ్స్, సో నేను స్టాక్ మార్కెట్ ఒక మీకు 5 years దగ్గరగా సర్వీస్ అనేది చేయడం అనేది జరిగింది. అంటే నా కోసం నేను సర్వీస్ చేసుకున్నాను, అది మీకు పనికొచ్చింది కదా. అలాగేంటంటే నేను వేరే ఫీల్డ్ వెళ్ళినా నా ఇంట్రెస్ట్ కొద్దీ, అఫ్కోర్స్ నాకు స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మంచి ఇన్కమ్ ఉంది, కానీ నాకున్న క్రియేటివ్ ఇంట్రెస్ట్ వల్ల ఏంటంటే నేను వేరే ఫీల్డ్కి వెళ్ళినా అప్పుడప్పుడు చేస్తుంటాను. కానీ మీకు ఈ 5 years కానీ 3 years కానీ ఇట్లా ఫాలో అయిన వాళ్ళకి మిమ్మల్ని ఇండివిజువల్గా గ్రో అయ్యే ప్రయత్నమే చేశాను. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. అంతేగాని నా మీద డిపెండ్ చేసుకునే ప్రయత్నం అనేది చేయలేదు కదా. మనందరికీ తెలిసిన థింగే కదా, మనకి కళ్ళకు మించిన స్కానర్ లేదు, కామన్ సెన్స్కి మించిన లాజిక్ లేదు. సో మీరు చూసుంటే కనుక ఐ డోంట్ యూజ్ ఎనీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ మూవింగ్ యావరేజెస్ అండ్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ లాజిక్స్ ఏమి మనం వాడము. కానీ మ్యాక్రో డేటా అండ్ మార్కెట్ యొక్క ఇంటెన్షన్. సో మీరు లవ్లో ఉన్నారు టీనేజర్స్, సో సోల్ వాడాలి, అంతేగాని సమ్ అదర్ థింగ్, ఇంకొక పర్సనో, ఇంకొక కౌన్సిలరో, సో ఇంకొక థింగ్ ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు కదా. హౌ టు అబ్జర్వ్ ద సోల్ ఎనర్జీ. సో కాబట్టి ఏంటంటే అలాగే నేనేమంటానంటే ట్రై టు అబ్జర్వ్ ద మార్కెట్ విత్ సోల్ అండ్ మైండ్ కంటిన్యూస్లీ. కాబట్టి ఏంటంటే సో మీకేం చెప్తుంది, బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు మార్కెట్ని తన్నబోతున్నారని మీకు తెలుసు. సో నేనేం కొత్తగా చెప్పట్లా. సో మీకు తెలిసిందే ఏంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ దట్ పాయింట్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. కాబట్టి మంచి బ్రేక్అవుట్ రావాలని కోరుకుందాం. సో మధ్యలో ఏమీ డైనమిక్గా ఏదన్నా బ్యాడ్ న్యూస్ వస్తే కనుక మనం రివ్యూ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తానమాట. అంటే మన ఛానల్ నచ్చుంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీకు గ్రో గురించి తెలిసే ఉంటుంది. జెరోదా, ఏంజిల్ లాగే గ్రో కూడా మనకి వాళ్ళు డిమాట్ ఆఫర్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ని బేస్ చేసుకొని బాగా గ్రో కంపెనీ. సో రీసెంట్గా ఐపీఓలోకి వచ్చారు. మీలో చాలామంది అప్లై చేసుకొని ఉంటారు, అలాట్మెంట్ కూడా వచ్చి ఉంటుంది. సో అది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు వచ్చి ఉంటే కనుక. సో రీసెంట్గానే అది 60% ప్లస్ అయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఆ రోజు వీడియో చేయలేదు. కానీ ఇప్పుడు 94% దాకా గ్రో అయ్యి కనిపిస్తూ ఉంది కదా. సో మార్కెట్ క్యాప్ అనేది 1 lakh crore అనేది దాటిందనమాట. సో ఏంజల్ వన్ది 26K crore, మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళది 59K crore, ఆనందరతి వాళ్ళది 4700 crores అనమాట. సో అది మార్కెట్ క్యాప్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది అనేది చూడండి. కానీ క్రేజీ కంపెనీ ఈజ్ లైక్ క్రేజీ హీరోయిన్. సో ఏంటంటే ఎప్పుడు ఫేడ్ అవుతుందో తెలియదు. మీరు దాంట్లో ఎంటర్ అయ్యారనుకోండి క్రేజీని బట్టి, సో ఎప్పుడు ఫేడ్ అవుతుందో తెలియదు. అది పైకి ఎగబడి వెళ్తుందని చెప్పలేం, అలా అని వెళ్ళదు అని చెప్పలేము అనమాట. సో క్రేజీ హీరోయిన్ ఎప్పుడు ఫేడ్ అవుతుందో ఎవరు చెప్పగలుగుతారు? సో సిమిలర్ కైండ్ ఆఫ్ అనమాట. కానీ ఇలాంటి కంపెనీలని మనం మదిలో ఉంచుకొని మనం జాగ్రత్తగా ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్లో ప్యానిక్ థింగ్స్ వచ్చినప్పుడు వాల్యుయేషన్ చూసుకొని ఏదైనా లక్రేటివ్ థింగ్స్ ఉన్నప్పుడు మనకి చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇట్లాంటి క్రేజీ కంపెనీలు ఏంటంటే ఫస్ట్ ఐపీఓలో లిస్ట్ అయిన ఫస్ట్ 3 yearsలో జనరల్గా ఏంటంటే లోయర్ వాల్యుయేషన్స్లో దొరకవు అనమాట. ఒక 3 years నలిగితే ఏంటంటే పీపుల్ ఫర్గెట్. సో హీరోయిన్ ఫేడ్ అయినట్లు ఫేడ్ అవుతూ ఉంటుంది అనమాట స్టాకు. అలాంటప్పుడు ఏంటంటే మనం సో దీని గురించి ఆలోచించవచ్చు అని చెప్తాను. ఎందుకంటే ఒక 3-4 years తర్వాతనే సో వాళ్ళలో నటి బయటకు వస్తుంది. హీరోయిన్ అనే క్రేజ్ పోయిన తర్వాత కొందరిలో ఏంటంటే నటి, సో నిజమైన యాక్టర్ అనేది బయటకు వస్తారనమాట. కాబట్టి అలా మనం చూడాలి. ఎగ్జాంపుల్ మీరు కీర్తి సురేష్ ఇట్లా చూసుంటారు కదా, అట్లా చూడండి. అలాగే ఐటీ స్టాక్స్ హైయర్ యాజ్ మార్కెట్ అవైట్స్. సో ఎన్విడియా తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. సో మోస్ట్ స్టాక్స్ అప్ ఓవర్ 1% ఈచ్. ఐటీ స్టాక్స్ గురించి సో ఎన్విడియా తెలుసు కదా, ఎన్విడియా సో ఎర్నింగ్స్ కోసం వెయిట్ చేస్తా ఐటీ స్టాక్స్ ఏంటంటే 1% పెరిగాయని కనిపిస్తుంది. పర్సిస్టెంట్ సిస్టమ్ అనేది 2% గెయిన్ అయ్యి కనిపిస్తూ ఉంది అప్పటికి అక్కడ ఉన్న డేటా ప్రకారం. అలాగే ఎల్టీఐ మైంట్రీ కూడా అరౌండ్ 1.5% పైగానే పెరిగింది. సో కోఫోర్జ్ 1.24, ఎంఫసిస్ 1.34% ఎన్హెచ్పి కంపెనీ కదా, అదనమాట. కాబట్టి ఐటీ స్టాక్స్ మళ్ళా తలుక్కుమని అని చెప్పచ్చు. చూడండి. అలాగే కేఈసీ ఇంటర్నేషనల్ షేర్స్ గురించి. సో ఈ పవర్ గ్రిడ్ టెండర్ కాంట్రాక్టు వీటికి సంబంధించి ఏంటంటే
నైన్ మంత్స్ ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ పవర్ గ్రిడ్ టెండర్స్ కాంట్రాక్ట్స్ అని చెప్తే దీనివల్ల ఏంటంటే కేఈసీ ఇంటర్నేషనల్ షేర్స్ 7% డిప్ కొట్టాయి. సో చూడండి అలాగే సిటీ డౌన్ గ్రేడ్స్ బయోకాన్ టు సెల్ ఫ్రమ్ బై. సో టార్గెట్ 360 అనమాట. ఇవ్వండి మీ ఇష్టం, ఒకళ్ళు బై ఇస్తారు, ఒకళ్ళు సెల్ ఇస్తారు, వాళ్ళే రివ్యూస్ మారుస్తూ ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఈ పాయింట్స్ కాదు. సో వాళ్ళు ఏదైనా పాయింటర్ టెక్నికల్గా చెప్తున్నారా చూడండి. యాడ్వర్స్ బయోసిమిలర్ ప్రైసింగ్ అండ్ చేంజ్ ఇన్ ఎఫ్డిఏ గైడ్లైన్స్ మే వెయ్ ఆన్ మార్జిన్ అండ్ వాల్యుయేషన్స్, అది ఇంపార్టెంట్. చూడండి బయోకాన్ అంటే మేజర్లీ డిపెండ్స్ ఆన్ బయోసిమిలర్ బిజినెస్. మనం డిస్కస్ చేసుకున్నాం బయోసిమిలర్ అంటే ఏంటో కూడా. సో అయితే యుఎస్ ఎఫ్డిఏ గైడ్లైన్స్ల వల్ల ఏంటంటే మార్జిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అలాంటప్పుడు వాల్యుయేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది, అందుకు డౌన్ గ్రేడ్ చేశారు వాళ్ళు. కానీ వాళ్ళు అలా డౌన్ గ్రేడ్ చేయగానే ప్రైస్ అక్కడికి వెళ్ళాలని రూల్ ఏం లేదు, అర్థమవుతుందా? ఎందుకంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ గుడ్ విల్తో ఉంటాయి. వాళ్ళు వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్న నెంబర్ అది. ఇట్ మే గో ఆర్ ఇట్ మే నాట్ గో, ఇట్ మే గో బియాండ్ ఆల్సో ఆర్ ఎల్స్ ఇట్ విల్ గో హై ఆల్సో. సో నో బడీ నోస్, దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ద వాల్యుయేషన్స్, యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దట్ థింగ్. చూడండి సార్, అట్లాగే మరి వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు రిలయన్స్ చార్ట్ చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. కంటిన్యూ చేసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ ఇచ్చాను, జెరోదా ఇచ్చాను. సో మీరు జస్ట్ ఇలా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి అకౌంట్ ప్రాసెసింగ్ చేస్తే కనుక 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో అర్థమవుతుంది. ఏంజల్ అయినా డీమ్యాట్ జెరోదా అయినా ఏదైనా పర్లా మీకు నచ్చుతాయి. అలాగే మన మనీ కూడా సేఫ్ అనమాట. అది చూడండి, నేను వేరే ఫీల్డ్కి వెళ్ళినా టెంపరీగానే నా ప్యాషన్ కొద్దీ అప్పుడప్పుడు వెళ్తుంటాను. సో అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, లాంగ్ టర్మ్ టీచింగ్లో ఉండటం వల్ల సో ఐఎమ్ నాట్ డూయింగ్ వీడియోస్ రెగ్యులర్లీ. కానీ స్టాక్ మార్కెట్లో నిజమైన ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, మీకు నిజంగా గైడెన్స్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఏంటంటే నేను ఫుల్ టైం యాక్టివ్లో ఉంటాను. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా అది మర్చిపోవద్దు అనమాట. నేను బతికున్నంత కాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠం పనిచేస్తున్నంత వరకు నేను బతుకుంటాను. ఐ హోప్ అలా ఉన్నంతకాలం ఏంటంటే మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ మన సబ్స్క్రైబర్స్కి అవసరమైనప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. సో ఎనర్జీ మే వేరీస్ బట్ ఐ విల్ బీ దేర్ ఆల్వేస్ అని చెప్తాను. బై ఫ్రెండ్స్, గుడ్ నైట్.